అందరికీ పింఛన్లు ఇవ్వడానికి అని చెప్పేసి తనే స్వయంగా తిరుగుతుంటే, మరొక వైపున ఇంటి పన్ను కడితేనే పింఛన్ ఇస్తామని చెప్పేసి గుడిపాల మండలం, అదే చిత్తూరు జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే డబ్బులు వసూలు చేశారు, పింఛన్లలోకి పన్నులు కట్టించేసుకున్నారు అన్నటువంటి వార్తను సాక్షి హైలైట్ చేసింది. ఇంటి పన్నుకు పింఛన్లకు కూటమి సర్కారు నుండి మడిపెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మంగళవారం 27 పంచాయతీలు ఇదే తంతు నడిచింది. పైనుండి ఆదేశాలు వచ్చాయంటూ సచివాలయాల సిబ్బంది వీఆర్ఓలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పన్ను వసూలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తామని చెప్పిన తర్వాత పింఛన్ సొమ్ము అందజేశారు. అయితే పన్ను చెల్లించిన వాళ్ళకి ఎక్కడా కూడా రసీదులు ఇవ్వలేదు. ఇదివరకు ఎప్పుడు ఇలా చేయలేదని, ఇలా బలవంతం చేయడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ డబ్బులు ఇచ్చేటప్పుడే ఇంటి పన్ను వసూలు చేయండి, తర్వాత అయితే డబ్బులు లేవని చెప్తారు. ఇప్పుడైతే డబ్బులు లేవు అని చెప్పడానికి వాళ్ళకి ఆస్కారం ఉండదు. ఇది ఇయర్ ఎండింగ్ అని చెప్పండి అని ఒక ప్రజాప్రతినిధి అధికారులకి దిశానిర్దేశం చేసినట్టు తెలిసిందే. అయితే ఈ విషయం మీద స్పందించడానికి అధికారులు ఎవరు ఇష్టపడట్లేదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.